జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మనము సమయమై ఉన్నది కనుక ఏమీ ఇబ్బందికరం కాకుండా కొంత సమయము ఒక చిన్న మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మామూలుగా అయితే చెప్పకూడదు, నేను చెప్పకూడదు అనుకున్నాను. ఓకే, దైవజనులు కొద్దిగా సమయం అప్పగించారు కనుక దాన్ని కూడా క్లోజ్ చేసుకొని ముగించుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. జాగ్రత్తగా మీరు చదివేటప్పుడమ్మా క్లారిటీగా నిదానంగా చదవండి. మీరేమి తొందరపాటు ఏం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. అదేవిధంగా లూకా సువార్త 11వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 21 నుంచి జాగ్రత్తగా చదువుదాం. 20 నుంచి చదువు. అయితే ఓకే, 21 చదువుదాం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధముల అన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఓకే, దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించను గాక. ఆమె. అమ్మా జాగ్రత్తగా కొంత సమయం జాగ్రత్తగానండి. ఎందుకంటే నేను చెప్తున్న మాట మధ్యాహ్నం కూడా ఒక విషయాన్ని మీకు బలంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ చదవబడినటువంటి సందర్భము, యేసు ప్రభు వారు ఆయా ప్రాంతాల్లోనికి వెళుతూ ఉన్నారమ్మ. ఆయా ప్రాంతాల్లోనికి వెళుతూ అక్కడ చాలా మందిని బాగు చేస్తూ వారికి కలిగిన బాధల్లో నుంచి, వారికి కలిగిన సమస్యల్లో నుంచి వారిని విడిపించి వారిని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చిందంటే, ఈయన దెయ్యాలను ఎలా ఎల్లగొడుతున్నాడు? మా వాక్యమేనండి. మీరు ఫ్రీగా కూర్చోండి, ముందు బాగా కూర్చోండి. మీకు అందరు కూడా చెప్తాను. నేను గంటల తరబడి చెప్పట్లేదు, 5, 10, 15, 20 నిమిషాలు. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి జాగ్రత్తగా 20 నిమిషాలు విన్నారు అనుకోండి, మీరు అంత దూరం నుంచి ఎంత పొద్దులో వచ్చినందుకు ఉపయోగం ఉంటుంది. వినలేదనుకోండి వేస్టే. ఇక్కడ చదవబడిన మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమని రాయబడిందంటే, బలవంతుడు ఒకడు, బాగానండి, ఒకడు బలవంతుడైన వాడు ఉన్నాడు, ఇంకొకడు ఇంకొక బలవంతుడు ఉన్నారు. ఇద్దరు ఎవరంట? బలవంతులే. ఇద్దరు బలవంతులే. మరి ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఎవరు గెలుస్తారమ్మా? ఎవడికి ఎక్కువ బలం ఉంటే వాడు గెలుతుడు, అంతే కదా. మీకేం నేనేం పెద్దగా ఏం చెప్పట్లేదు, మీ అందరికి తెలిసింది కదా. ఇద్దరు బలవంతులు కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నప్పుడు ఎవరు గెలుస్తున్నాడు? ఎక్కువ బలం ఉన్నవాడు గెలుస్తాడు. కాబట్టి ఎక్కువ బలం ఉన్నవాడు గెలిచిన తర్వాత ఓడిపోయిన వాడిని సంపద మొత్తం తీసుకుపోతాడు గెలిచినవాడు. ఇప్పుడు గెలిచిన వాడికి ఓడిపోయిన వాడు ఏమవుతాడమ్మా?
దాసుడవుతాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో మీరు చదివిన సందర్భం జాగ్రత్తగా చూడండి. అక్కడ ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల, బాగానండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇంట్లోనికి దొంగతనం నేను దొంగను అనుకోండి, మీకు అర్థం కావట్లేదు చెప్తాను, నేను దొంగను. ఒక ఇంటి మీదకి దొంగతనానికి పోవాలంటే ఏం చేయాలి? ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడాలి. మొదట చూసినప్పుడు ఎవరో ఒక మనిషి ఉన్నారు అనుకోండి, మొదట వాళ్ళ పొజిషన్ నా పొజిషన్ చూస్తాను. నాకంటే బలంగా ఉన్నాడా, నేను ఒక్కడిని అతని మీదకి పోతే కొట్టగలనా లేదా అనేది ఆలోచిస్తాను. చూసినప్పుడు అతను కొద్దిగా నాకంటే కొంచెం దిట్టగా ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తానంటే అతను కొట్టిన తర్వాత ముందు అతన్ని ఏం చేయాలి? కట్లతో కట్టేసి పక్కన పడవకాలి. ఎందుకు కట్టేసి పక్కన పడవుతున్నాం? అతను బలవంతుడు చెప్పాలి అక్క. నేను ఎందుకు ఒక మనిషిని కట్టేసి పక్కన పడవుతాడు? ఇంటిలో నువ్వు పోయి ఏం చేసినా నువ్వేమనకూడదు, అంతేనా? ఎందుకంటే చూస్తూనే ఉన్నాడు కానీ ఏమనట్లేదు. ఎందుకు అనట్లేదు? కట్టేసిండు. ఏడతా కట్టేసి తాళ్ళతోనే దేంతో కట్టేసిండు. ఇప్పుడు ఇంట్లో అప్పుడు పోయిండు, ఆ బీరువా తీసిండు, బీరువా లోపల ఉన్నటువంటి సామాన్ మొత్తము అట్లాంటి కవర్ తీసుకుని కవర్కి వేసుకుంటాడు. వీడు చూస్తున్నాడు కానీ ఏమనలేకపోతున్నాడు. చూస్తూనే ఉన్నాడు, ఏమనట్లేదు. ఇటు పక్క పోయాడు, ఆ మచ్చు మీద ఏమైనా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి మొత్తం కూడా కిందికి తెచ్చుకొని అవన్నీ రెడీ చేసుకుంటున్నాడు. ఇటు పక్కన ఇంకొకటి ఉన్నది, అవన్నీ తీసుకుంటున్నాడు. ఎన్ని దోచుకుంటూ పోతున్నా కూడా ఇదేం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడు. ఎందుకు చూస్తూనే ఉన్నాడు? వాడు తెలివితో ఏం చేశాడు? ఇన్ని కట్టేశాడు. అదే కట్టేయకపోతే కనీసము వాడు లోపల పోతే పని అనుకుంటాడు, కానీ కట్టేయకపోతే ప్రాణం కూడా పర్లేదు, బీరువాల సొమ్ము బాగూడదు అన్నాడు. కాళ్ళని పట్టుకుని అట్ట పోరాడతాడు. అందుకని ఇది ఏం చేస్తాడంటే తెలివితో మొదట వాడిని బంధించాడు అని రాయబడింది ఇక్కడ. బంధించిన తర్వాత ఏందమ్మా? వాడిని బంధించిన తర్వాత వాని సొత్తు అంతటిని, అది చూడండి, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఎవరిల్లు దోచుకుంటున్నాడు ఇక్కడ? ఎవరిల్లు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అది మనకి ఈరోజు వాక్యం. 3 మాటలు. ఎవరు బలవంతుడు, ఎవరిని గెలిచాడు, ఎవరిని దోచుకుంటున్నాడు, అంతే. వాక్యం ఏం లేదు, అయిపోయింది. ఇది ఏ రకంగా అయినా తిప్పి చెప్పొచ్చు. దీనికి 4 రకాల తిప్పి చెప్పొచ్చు. ఎలా చెప్పినా ఎవరేం మాట్లాడరు. ఇప్పుడు మీరు అదే మాటను అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచ్చిన జాగ్రత్తగా చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లన్నీ తిరుగుచున్నది. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన ఇల్లు ఎలా ఉన్నదో నేను వెళ్ళి చూస్తాను. చూసినప్పుడు ఆ ఇల్లు బాగా ఓడ్చబడి శుభ్రం చేయబడి ఉంది కాబట్టి నేను ఒక్కదాన్ని వెళితే మళ్ళా నన్ను వెళ్ళగొడతాడు, కాబట్టి నాకంటే గొప్పవైన మరి 7 దెయ్యాలను తీసుకొని వస్తానన్నది. అదే ఆడ సందర్భం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవరినైనా చూడండి, ఇక్కడ మీకు సందర్భాన్ని బట్టి, ఇక్కడ సువార్తను బట్టి మీకు అనుకూలంగా చెప్తున్నాను చూడండి. ఒక మనిషి జీవితం ఎలాంటిదంటే ఏ మనిషి కూడా కావాలని పాడైపోడు. అది మీరు గుర్తుపెట్టుకోండి అక్క. ఏ మనిషి కూడా కావాలని పాడైపోడు. కాబట్టి యోహాను సువార్తలో కానీ మా రోమా పత్రికలో కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినప్పుడు ఒక మాట ఏమి రాయబడిందంటే ఒకడు దేని చేత జయింపబడును. ఒకడు దేని చేత జయింపబడును అన్నాడు. జయించడం అంటే ఏంది? గెలుస్తాడు. ఒకడు దేని చేత ఓడిపోతాడు దానికి ఏమవుతాడంట? బానిస అయిపోతాడు. ఇప్పుడు దానికి మీరు ఉన్నారు పాపము. ఇక్కడ కొంతమంది కొన్నిటికి బానిసైపోయి ఉంటారు. ఏటికి బానిసైపోయి ఉంటాము? ఏటికి బానిసైపోయి ఉంటాడు? త్రాగుబోతు ఒక వ్యక్తి ఉన్నాడు. మనందరికి ఏమైనా ఆలోచన వస్తుంది, ఇతడు త్రాగుడు మానుకుంటే బాగుండని మనం అనుకుంటాం. అరే తాగుతున్నావురా, తాగిన నువ్వు నీ జీవితం నాశనం అయిపోతుంది, నీకు బుద్ధన్నా లేదురా, నువ్వు బాగుపడేది ఎప్పుడైనా అడుగుతుంటాం అప్పుడప్పుడు. వాడు కూడా పరిస్థితి నుంచి బయటికి రావాలనే
వాడికి ఏమన్నా తాగాలని తందనాలని ఆశ ఉంటుందమ్మా? బయటికి రావాలని. మరి బయటికి రావాలన్నాడు, ఎందుకు రావటంలా? వాడిని గెలిచినాడు ఏం చేశాడు? ఎప్పుడైనా మల్లాయుడు నాకు ఎదురు తిరుగుతాడని ముందే కట్టేశాడు. వాడిని కట్టేశాడు. దేంతో కట్టేశాడు? వాడు దేనికి లోపడతాడో దాంతో కట్టేశాడు. స్త్రీ వ్యామోహంతో ఒకరిని కట్టేశాడు, పురుషుల వ్యామోహంతో ఒక స్త్రీని కట్టేశాడు, తాగుపాటు తనంతో ఒకరిని కట్టేశాడు, నిద్రమత్తు గల ఆత్మతో ఒకరిని కట్టేశాడు, దెయ్యముల ఆత్మలతో ఒకరిని కట్టేశాడు, ధనాపేక్షతో ఒకరిని కట్టేశాడు, సినిమాలు సీరియల్ అనే దాంతో ఒకరిని కట్టేశారు. ఇక వేరే కట్టేశారు. ఈ బంధకాల్లో కట్టేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం కూడా అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే, రేపు పొద్దున్న నాకు ఎంతలా కష్టం వచ్చిన, ఎంతలా బాధలు వచ్చిన, ఎవరు నన్ను తిట్టినా నోరెత్తి వాళ్ళని ఒక మాట కూడా తనకూడదు అనుకుంటావు. కానీ అక్కడ పోయిన తర్వాత నీకంటే ఎక్కువ అని వేస్తుంటా. ఎందుకంటున్నావు? చెప్పండి, ఎందుకంటున్నావు? నిన్ను కట్టేశాడు. మీకు అర్థం కాల, కట్టేశాడు. చాలా మంది అనుకుంటారు ఈడు ఎప్పుడయ్యా బాగుపడేది? గెరాషీల దేశంలో ఒకడున్నాడు, వాడు ఏం చేస్తున్నాడంట? బ్రతికి ఉండగానే. అంటే బ్రతికిలోని శ్మశానంలో పెడతారమ్మా? మరి ఎందుకని బ్రతికి ఉండగానే శ్మశానంలో చేరాడు అన్నాడు? వాడు బతికిన శవము. ఇప్పుడు బతికిన శవము అంటే, బతికిన శవం అంటున్నారంటే శవానికి చలనం ఉంటుందా? శవానికి రోషం ఉంటుందా? శవమునకు సిగ్గుంటుందా? శవమునకు వాళ్ళు అన్నారే ఈసారి నేను అట్లా ఉండకూడదు అని ఉంటుందా? శవానికి ఏమి ఉండదు. కాబట్టి బ్రతికి ఉన్న శవమని కాబట్టి ఎంతమంది ఏమన్నా కూడా నన్ను అనలేదు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడంటే వాడిని కట్టేశాడు కాబట్టి వాడికి రోషం లేదు, వాడికి సిగ్గు లేదు, వాడికి భయం లేదు, వాడికి అభయం లేదు, వాడికి ఏదీ లేదు. ఎందుకు లేదంటే నాకేమి కాదులే, కట్టేశారండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు, ఇంట్లో బీరువా ఓపెన్ చేశాడు, వాడికి అనిపిస్తుంది అయ్యో బీరువా తీశాడే, బీరువాలు అవి ఉన్నాయనుకుంటున్నాడు. కానీ కట్టేశాడు కాబట్టి ఏమి అర్థమవుతుందా మీకు? కట్టేశారు. మీకు అర్థం కాదు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఏందన్నా ఈ మధ్య కాలంలో దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారంటే ఏదో ఒక దానిలో కట్టేడు పోయి ఉంటారు. మీరు జాగ్రత్త. ఎవరు కట్టేశారు? ఎవరు కట్టేసిండు? బలవంతుడు. ఎవరా బలవంతుడు? అపవాది. అపవాది కూడా బలవంతుడే. బలం లేనివాడు అనుకున్నావా? వాడు బలవంతుడే. వాడు బలవంతుడు కాకపోతే ఉదయం నుంచి వారానికి 5 రోజులు ప్రార్థన పోతున్న ఏళ్ళ చేతనే పాపం చేపిస్తున్నాడు. మామూలు వాడు అంత డేంజర్ గా తెలుసా? ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఇక్కడ చెప్పినట్టు అంటే వాళ్ళం, ఒక ఇంట్లో నుంచి అపవిత్రాత్మ బయటకు పోయిందంట. బయటకు పోయిండు. ఎందుకు బాగొట్టాడు? అది ఉంటే ఇల్లు పాడైపోతుంది, అది ఉంటే ఇల్లు పాడైపోతున్నాడు కాబట్టి వాళ్ళ నుంచి దెయ్యాన్ని నిలగొట్టాడు. అదే రకమైన దెయ్యమైన కానీ ఇప్పుడు మనందరికి, నేను కూడా మనందరం కూడా ఆ దెయ్యాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. బయటికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, చూసింది అన్ని ప్రదేశాలలో. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకో, లేకపోతే ప్రసాద్ ఉన్నాడు అనుకోండి. ప్రసాద్ వాళ్ళ ఊరు గానుపెంట దగ్గర వాళ్ళ ఊరు, అది వాళ్ళ ఇల్లు. ఎంత తిరిగినా కూడా ఎక్కడ ప్రశాంతంగా ఉంటాడు? తన ఇంట్లోనే బాగుంటాడు. అప్పుడప్పుడు నేను ఊరికి వచ్చిన ప్రార్థనకు వస్తాడు. వచ్చినప్పుడల్లా అమ్మాయి ఏమంటదంటే, అనుష మీ ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటావు అంతే ఉండమంటాం. చాలాసార్లు అట్లా చెప్పింది. ప్రసాద్ నీ ఫ్రీగా ఉండమంట. కానీ ఎంత ఫ్రీగా ఉండాలనుకున్నా ఇంటర్నల్ గా ఉండలేరు. ఉండగలరా? నిజంగా చెప్తాను, ఇది నిజం, ఫ్రాంక్ అంతే. ఉండలేరు. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఈ యొక్క చెప్పులు ఇక్కడ ఇడితే ఏమనుకుంటారు? ఇప్పుడు దాకా పాప శాంతక శుభ్రంగా తుడిసింది, నేను తొక్కిన అనుకో ఏమనుకుంటారు? అదే ఇంట్లో అయితే తొక్కితే అనుసా పక్కన ఏమంటే లేకపోతే నా ఇంట్లో నేను చెప్పులు ఇడుచుకోవద్దని ఆడ స్వతంత్రం దేవుడు ఉంటుందా? అక్కేమని అనుకుంటదేమో. మళ్ళీ లోపల పోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఏదైనా ఉందనుకోండి, చూసినప్పుడు తెచ్చుకొని తాగాలని ఉంటది, తెచ్చుకొని తినాలని ఉంటది. ఒకవేళ వాళ్ళు ఏమని అనుకుంటారేమో. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ కూడా ఇంట్లో ఉన్నంత ఫ్రీగా అక్కడ ఉండలేకపోయింది. చూసింది అన్ని బాగలేవు. ఇప్పుడు ఎక్కడే పోవాలనుకుంది? మళ్ళీ నా ఇంటికి పోదాం అనుకుంది. ఇప్పుడు ఆ ఇంటి కాడికి వచ్చే కట్టుంది ఆ ఇల్లు. మీరు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి? మీకు అందరికి చాలా మందికి ఫ్రిడ్జ్ తుడిచారు ఎప్పుడన్నా? తుడిచినప్పుడు ఎంత బాగుండదు అక్క?
కొత్తగా ఉంటది, బాగుంటది. దాంట్లో మడ్డి ఉండదు, మురికి ఉండదు, ఏముండదు. అబ్బా ఎంతే ఉంటే బాగున్నట్టు. మళ్ళా దాంట్లోకి అన్ని పెట్టాక అమ్మకి అంత అయిపోతుంది. ఇల్లు కూడా ఎప్పుడన్నా తుడిసారా బాగా? ఎప్పుడన్నా పండగలు, సంక్రాంతి, మనకు క్రిస్మస్ పండగలే కదా, జనవరి పండుగ, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఉన్నాయి మొత్తం బయట వేసి శుభ్రంగా కడిగేస్తారు. ఇప్పుడు ఇల్లు ఎంత బాగుంటది, చాలా శుభ్రంగా ఉంటది. అబ్బా నా ఇల్లు అంతా బాగుంది అనుకుంటా. అలాగని 2-3 రోజులు కొత్తగా ప్రార్థనకు వచ్చి బాప్తీసం పొందాలి అనుకుంటారు. నా అంత మంచోడు ఊరు లేరు భూమి మీద. నేను బాగున్నాను, నాకేం ఇబ్బంది ఏముంది తెలుసా, నాకేం కష్టాలున్నాయి, ప్రభువా గిట్ట చచ్చిపోయినా పర్లేదయ్యా. ఎందుకు? లోపల ఉన్నాడు, బయటకు పోయాడు కాబట్టి. ఇప్పుడు వాడు చుట్టూ తిరిగాడు, ఏడన్నా ఉందేమో చూద్దామని వచ్చాడు. మళ్ళా వెనుక్కి వచ్చి చూసాక ఇల్లు అట్టుందాక చాలా శుభ్రం చేసి ఉన్నది. అమ్మ శుభ్రం చేసింది, ఎమ్మటే ఇంటే పోవాలనుకుందా? మరి ఏమనుకుంది? ఎందుకు తెచ్చింది? అమ్మేన్. ఇంతకు ముందు నేను ఒక్కదాని ఉంటే వాడి కాడ బలం ఉంది, నన్ను ఒక్కను కొట్టాడు, ఇప్పుడు 7 నెత్తాన్ని ఎట్ట కొడుతున్నా చూద్దామన్నా. ఎప్పుడు కూడా మనల్ని పాడు చెయ్యాలనుకున్నప్పుడు వాడు ఒంటరిగా రాడు. ఒకసారి ఒంటరిగా మనలో నివాసం చేసినప్పుడు ఏం చేశాడు? ఇది వరకు మనందరము కూడా పాపమునకు అమ్మబడిన వారము, అపవాదికి లోబడిన వారము, అపవాది చేష్టలకు బానిసలమైన వారిమి. కాబట్టి అపవాది చేష్టలకు బానిసలైన మన అందరినీ యేసు ప్రభు వారు ఏం చేశారంట? అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం. చూడండి, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. నేను చూచుచున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. చదువు కింద చదువు. వచనం లేకుండా ఎట్లుంటుంది? 18 చదవండి. మధ్య నుంచి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి, వారు చీకటిలో నుండి అంటే అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 2వ భాగం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, ఎక్కడ నుంచి అంట? సాతాను అధికారం. ఇంతకు ముందు వీళ్ళ మీద అధికారం ఎవరు? ఇప్పుడు అధికారంలో నుంచి ఊరు బయటికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఎలా తీసుకొచ్చాడమ్మా? ఎంతదోడు మీరు చెప్పటం ఏంది? ఇంకా ఇప్పుడు చెప్పిన వాక్యం గుర్తుంది మీ కొడుకన్నా? ఏం చెప్పినాను ఇప్పుడు నేను? చెప్పిన ప్రారంభ వాక్యం ఏంటిది? బలవంతుణ్ణి ఇంకో బలవంతుని బంధించాలి. ఇప్పుడు బలవంతుని బంధించాలి. ఇప్పుడు ఏమన్నా? సాతాను అధికారం నుండి సాతాను జయించాడు. ఎలా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? సాతానుకున్నటువంటి బలము మరణం. ఇప్పుడు ఆ మరణాన్ని జయించాడంట ఆయన. ఇక బలవంతున్నే జయించి ఇప్పుడు వాని అధికారంలో ఉన్న మన అందరినీ బయటికి తీసుకొచ్చాడు. ఇది వరకు మన మీద పెత్తనం ఊరిది. నిజంగా చెప్తున్నాను, ఫ్రాంక్ చెప్తాను, అందరు నిజం మాట్లాడుకుందాం, అబద్ధాలు మాట్లాడుకోవద్దు, నిజాలు మాట్లాడుకుందాం. ఇది వరకు నా జీవితం నాకే అసహ్యం వేసింది. ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఇది వరకు మన జీవితాలు మనకు అసహ్యం వేసినాయి. ఇప్పుడు ఆ అసహ్యంలో నుంచి మనం ఏం చేశాడు? బయటకు వచ్చా అంటారు. చూడప్పుడు ఇప్పుడు ఏమంటారు తెలుసా? అమ్మయ్యా, ఆడకు ఉన్నంత కాలం ఆ రచ్చులో ఉండలేకపోయాను, బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఆ బ్రతుకులో నుంచి బయటకు వచ్చాం. ఎవరు బయటకు తీసుకొచ్చాడంటే ఒక అధికారి. ఆ అధికారి ఎలా తీసుకొచ్చాడంటే, ఇదిగో వీళ్ళందరినీ నేను పుట్టించుకున్నాను, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా దగ్గరకు రమ్మంటే ఆయన ఏమన్నాడంట తెలుసా? అయ్యా, నీ బిడ్డలు అయినంత మాత్రం నీ దగ్గరకు రారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ నా మాట అంటున్నాడు, వాళ్ళు నాకు భయపడుతున్నారు కానీ నీకు భయపడలేదని చెప్పాడంటాడు. ఇప్పుడు వాళ్ళ మీద నీకున్నట్టు నీవు వాళ్ళకి పెట్టిన భయం ఏంటంటే చావు అనే భయం పెట్టాను. వాళ్ళు నన్ను విడిచి రారు అన్నారంట. అయితే ఇప్పుడు నేను నిన్ను గెలవాలంటే ఏం చేయాలంట?
ఇక మరణం లేదని వాళ్ళకి చెప్పాలి. నేను మరణాన్ని జయించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాలి. అందుకే ఆది నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు మరణాన్ని జయించిన వాడు ఒక్కడు లేడు. అక్క ఫ్రీగా కూర్చోండక్క, ఫ్రీగా కూర్చోవద్దక్క. మీకు ఎందుకు ఇంత బతిమలాడి చెప్తున్నా అంటే, వాక్యం వినేటప్పుడు మీరు నిద్రపోయారు అనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను 5-6 నెలల తర్వాత మీరు ప్రార్థనలో ఉండరక్క. ఇళ్ళ కాడ కూర్చుంటారు, ప్రార్థనకు రారు మీరు. నేను ఫ్రాంక్ నిజం చెప్తున్నాను అంతే. ఎందుకు రారు అంటే రారు, నాకు తెలుసు. ఎందుకంటే వాడు చిన్నగా బంధించేవాడు ఎలా బంధిస్తున్నాడు, మొదట్లో బంధించినట్టు బంధించాడు, ఇప్పుడు మళ్ళా చాప కింద నీరులాగా మనలో బంధించేస్తున్నాడు. వాక్యం వింటే ఎక్కడీలు బలవంతులు అవుతారని ముందు వాక్యం వినకుండా చేస్తాడు. మనం బాగలేనివాడికి డాక్టర్ ఏం చెప్తాడు, హాస్పిటల్కి పోయి కనుక, అమ్మ రక్తం తక్కువైంది, నీరసంగా ఉన్నది, బలమైన ఆహారం తినమంటాడు. బలమైన ఆహారం ఎందుకు తినాలి అక్క? నీలో బలహీనత ఉంది, నువ్వు బలమైన ఆహారం తింటే నీ బలహీనత పోద్ది. అప్పుడు ఈడేం చేస్తాడు, ఇటు వల్ల ఉన్నటువంటి జబ్బు ఏం చేస్తుంది, ఇది తింటే ఇలా అవుద్ది, ఇది తింటే ఇది అవుద్ది అని ఏమి తినకుండా చేస్తేనే మనకు జబ్బు. బలమైన ఆహారం. కాబట్టి ఇప్పుడు మనము బలహీనులం అయిపోయాం. ఇప్పుడు బలమైన ఆహారం అనేటువంటి వాక్యంతో నీకొని చేస్తున్నాడు. కళ్ళు మూపిచ్చో, నిద్ర పోనిచ్చో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిచ్చో. చర్చలు మీరు చూస్తుంటారు కదా, చాలా మంది వెనక కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. నేను మైకు పెట్టుకొని మాట్లాడుతుంటే మీరేమనుకుంటున్నారు, ఏం మాట్లాడతారో అది కొంపలు మునిపోయి లేదు. నేను చెప్తాను, గట్టిగా చెప్తాను, గట్టి తిరిగి కొడితే ఇంకా సంవత్సరాలు కూడా ప్రార్థనకు రారు. అంతే రారు. ఎందుకు రారంటే వాక్యం వినకపోతే ఇంకా ఆడవుతారు. అందుకే ఇక్కడ చెప్తున్నాను, మరణము యొక్క అధికారం, అపవాది యొక్క అధికారంలో ఉన్నాడు. అపవాది వాళ్ళ మీద పెత్తనం చేస్తుంది. అది చెప్పినట్టు అంటుంది. ఇదివరకు అది చెప్పినట్టు ఇండ్లక మనం ఇండ్ల హో గొడవలు పెట్టుకొని రాపో పోయి ఏంటంటే, అస్సలకి నీకు తెలివిందా లేదా? ఆ నీళ్లు నా ఇంటి మీద పోసిన ఏంది, నీళ్లు పడ్డాయి. అసలు ఊరు పోసిమంటారు, నేనేం చేతగానే ఉన్నా, నేను తెచ్చిపోతాను నీళ్ళు పోసి. అదే గొడవ. ఇదివరకు పంపించింది అలాగా. అసలు నీకు గుర్తుందా, నన్ను చూసి నవ్వావే, నిన్ను చూసి నేను ఎందుకు నవ్వినానంటే, అది అక్కడ చూసి నవ్వినవుగా, ఆ కుక్కను ఛాయ్ అన్నావుగా, నన్ను అన్నట్టు. అంటే నువ్వు కుక్కవా? అప్పుడప్పుడు చాలా మంది అంటుంటా, నేను అనుకున్న లోకంలో కుక్కను ఛాయ్ అంటే నన్ను అన్నామంటే కుక్కనా, నేనేమన్నా? వాడు కుక్కను ఛాయ్ అనుకున్నాడు, నువ్వు కుక్క ఏమన్నా కాదు కదా. ఇది వరకు అపవాది అట్లా ప్రేరేపించింది మన వల్ల. కుక్కను కాదు తిట్టింది నిన్నే, పందిని కాదు తిట్టింది నిన్నే, పుంజును కాదు తిట్టింది నిన్నే, పక్కన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కాదు తిట్టేది నిన్నే అని మనం వాళ్ళు రెచ్చగొడితే, అది చెప్పినట్టు అలా పోయి తగాదాడొచ్చాం. అది చెప్పినప్పుడు అలా పోయి అటువాళ్ళు తిరిగి వచ్చాం. అది చెప్పినప్పుడు అలా పోయి వాళ్ళ మీద ఏదో సాడీలు చెప్పొచ్చాం. అది చెప్పినప్పుడు అలా అనుమానాలు వచ్చాయి. అది చెప్పినప్పుడు అలా దొంగతనానికి వెళ్ళాం. అది చెప్పినప్పుడు అలా వ్యభిచార కార్యాలకు వెళ్ళాం. అది చెప్పినప్పుడు అలా తాగుబోతుంటే మద్యానికి, ఆకొక్కాలని, పొగాకని, ఒక్కని ఎటన్నిటికి వెళ్ళిపోయాం. అది చెప్పినప్పుడు అలా తిరిగి ఇప్పుడు ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాక వదిలిపెట్టిన తర్వాత మళ్ళా ఏం చేస్తుందంటే, అది ఇక్కడ డైరెక్ట్ గా కొట్టడం చేతగాక ఇండైరెక్ట్ గా కొడతాడు. దొంగ ఎలా వస్తాడక్క? దొంగతనం చేసడానికి ఎలా వస్తాడు దొంగ అంట? ముఖద్వారిలో వస్తాడా, దొడ్డిదారిలో వస్తాడు. దొడ్డిదారిలో వచ్చాడు ఎవరు? దొంగ. అంతే కదక్క. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను అనుకోండి, మా అమ్మాయి ఇంట్లో ఉందనుకోండి, అమ్మాయి ఇంట్లోకి నేను పోవటానికి వెనక నుంచి వస్తున్నా, ముందు నుంచి పోతాను, ఎందుకంటే యజమానుని కాబట్టి. వెనక నుంచి వచ్చాడు ఇప్పుడు ఈ సైతాన్ని గడి వెనక నుంచి వస్తాడు మన కాడికి. ముందు నుంచి రాడు, డైరెక్ట్ గా మన దగ్గరికి రాడు. అక్కడేదో వాళ్ళకేదో వీళ్ళకేదో అటు తిరిగి మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడు మనకు రావాలి రోసాలు, మళ్ళా ఎన్నక్కడి స్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఇది వరకు వాడికి ఉన్న తెలివి, ఇప్పుడు మనలో ఉన్నప్పుడు వాడి తెలివి ఎంత? ఒక్కటే. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 7 పక్కల కాపలా కాస్తున్నారు మన పన్ను ఒకటానికి. 7 పక్కల కాపలా కాస్తున్నారు. మనం వద్దన్నా కూడా మనకే వచ్చి చెప్తారు. ఏంది నాకు అర్థం కాదు. అమ్మ మేము మినిమం పెట్టాటి మాకు చెప్పగాకనమ్మంటే ఏమవుద్ది, ఇన్నంత మాత్రాన్ని చెడిపోతావా? మనం వద్దన్నా కూడా మన దగ్గరికే వచ్చి మాట్లాడతారు. మనం వద్దన్నా కూడా మనతోనే మాట్లాడతారు. మనం వద్దన్నా మనకే వచ్చి చెప్తుంటారు పాపం చేపించాలని. అపవాది అధికారములో నుంచి బయటికి తీసుకురావటానికి యేసు ప్రభు వారు మరణాన్ని జయించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఇక నీకు విజయం లేదు, నేను నిన్ను గెలిచానని వానిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడమ్మా యేసు. ఇప్పుడు మనం గెలిచినాము కాబట్టి గెలిచిన మనం మీదకి మళ్ళా వాడు వత్తడా? ఇప్పుడు చెప్పాలి మీరు, వత్తడా రాడక్క? ఎగ్జాంపుల్, మీరు మీ పొలంలోనికి వెళ్ళారు. మామూలుగా అయితే ఇప్పుడైతే అందరికి గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. అక్కడ లేని వాళ్ళు లేరుగా, ఎక్కువ శాతం అందరికి ఉన్నట్టే గ్యాసులు.
ఒక పూట గ్యాస్ లేకపోతే ఇంట్లో గొడవ పెట్టుకుంటా, అంటే అలవాటు పడిపోయాం అలాగా. ఇంతకుముందు గ్యాస్ లేనప్పుడు అందరం కూడా కట్టెపుల్లలు తెచ్చేసుకునే వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ముద్దులు అట్టాటి ఉండేవి, కొయ్యకాలనే అట్టాటి ఉండేవి. ఇప్పుడు కంది కొయ్యలు కూడా లేవు, కాయకాలు ఉండేవి. అవన్నీ ఇరగబీకేటప్పుడు ఒక్కళ్ళకి ఇరగకపోతే ఇంకొక మనిషిని పిలిచిపోతారు, ఇద్దరం వచ్చి ఇడుద్దాం రా అని. ఎందుకు? నా ఒక్కళ్ళ బలము సరిపోలేదు, ఇద్దరం బట్టి లాగితే బయటకు వస్తుంది. అలాగే అపవాది ఒక్కతొచ్చింది. ఇప్పుడు మనం పడగొట్టడానికి పడిపోము, మనము అంత తెక్కలోడమా, అట్ట పడిపోయాలమా, అసలు పడిపోము. ఇప్పుడు ఇంకొకళ్ళని తీసుకొచ్చింది మన దగ్గరికి. ఎవరు వాళ్ళు? ఇంకొక అపవాది. వాళ్ళందరూ అదే. అప్పుడే అపవాదిని తీసుకొచ్చి ఇద్దరు మన మీద యుద్ధం చేస్తున్నట్టు ఈరోజు. ఇద్దరు పడిపోకపోతే ఇంకేం చేస్తాడు? మూడో వాడిని తీసుకొస్తున్నాడు. ముగ్గురు పడిపోతే నాలుగో వాడిని తీసుకొస్తున్నాడు. నలుగురు పడిపోతే ఐదో వాడిని తీసుకొస్తున్నాడు. 10 మంది పడిపోతే 20 మందిని తీసుకొచ్చి ఇంకా వాడి వల్లగా వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, కొన్ని పనులు కొన్నప్పుడు ఆ ముద్దు లాగి లాగి ఎంత లాగినా కూడా మన వల్ల కాకపోతే దీని బదులు ఇంకో దాన్ని కొట్టుకుందాం పమ్మని పోతాంగా. అలాగే మనమల ఓడించటానికి వాడు ప్రయత్నాలు చేసి 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 వాడు అలిసిపోవాలి, కానీ నువ్వు ఓడిపోకూడదు. ఓడిపోయావా మొదటి స్థితి కంటే అప్పుడు ఎంత చిన్న తప్పే నేను చేసింది, అప్పుడే తప్పు చేసి ఉంటాను, ఒక అబద్ధాలు సినిమాలు సీరియల్ అని చేసి ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళా సినిమాలు సీరియల్ అయితే బయటకు వస్తాడు. ఇక ఇది బయటికి రాకుండా అనుమానం అనే జబ్బు, వ్యభిచారం అనే జబ్బు, మద్యపానం అనే జబ్బు, దొంగతనం అనే రోగము ఇవన్నీ పెడతాడు. ఒక దానిలో నుంచి బయటకు వస్తే ఇంకోటిలే. మొదట్లో ఒక్క తప్పే, ఇప్పుడే నిన్ను తప్పులు చేసేస్తున్నామంటే ఈ తప్పు కూడా ఎలా చేస్తాము? పైకి మాత్రం కరెక్ట్ ఉంటాము, లోపల చేస్తున్నారు అందరు తప్పులు. పైకి కాని రాకుండా వెలుగు దూత వేషం వేసుకున్నాడు, లోపల క్రూరముగాడు అన్ని. అందుకే చెప్తున్నాడు, బలవంతుడును మనము జయించాలంటే వానికంటే ఎక్కువ బలం కావాలి. కాబట్టి అపవాది లోకంలో ఉన్న మనుషులందరినీ జయించింది. మనం అనుకుంటాం ఏందయ్యా అంత హీనమైన స్థితిలో ఉన్నా కూడా వాడికి చల్లం కూడా లేదంటే వాడిని ఏం చేసింది? అది కట్టేసిపోయి ఇల్లు దోసుకుంటుంది. కట్టేసింది. కట్టేయకపోతే వాడు ఊరుకుంటాడా? కట్టేసింది. మేము మొన్న ఒకసారి గుంటూరు పోయినప్పుడు గుంటూరులో నుంచి కీబోర్డ్ తీసుకుని రావడానికి వెళ్ళాము. హాస్పిటల్లో వేరే అక్కని చూసుకుంటూ వస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ దారి మీద ఒక పెద్ద మొద్దు పక్కన ఒక ఆయన పడుకొని ఉన్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. వీళ్ళందరూ ఎవరు ఏందని చూస్తున్నారు, చచ్చిపోరా గిచ్చిపోరా అని చూస్తున్నారు. నేను చెప్పిన వాడు ఆల్రెడీ బాగా తాగి రోడ్డు మీద పడుకుంటే ఏమన్నా దొగ్గుతే అని ప్రశాంతంగా పడుకున్నాలని చెప్పాను. కనీసం పందులు కూడా పండుకోవాలి, అట్టడి చోట పండుకున్నాను. వీళ్ళు పోయి లేపుతున్నారు, లేపితే లేడా? ఏందమ్మా అంటున్నాడు, తాగిపడి ఉన్నాడు. ఇప్పుడు వాడికి అనిపోయేదా ఇది రొచ్చు, ఇటు పక్క కంపులు వేస్తుంది, ఇక్కడ బురద ఉంది, ఇటు పక్క అంత దరిద్రంగా ఉంది, నేను అట్ట పండుకున్నాను అనుకుంటాడా? మరి ఏందట్ట పడిపోయాడంటే వాడిని కట్టేసి పన్ను కింద కట్టేసి పన్నుకితే బయటికి ఎట్ట రాగలరమ్మా? అపవాది లోకంలో ఉన్న మనుషులందరినీ బంధించేసింది బంధకాల చేత. ఇప్పుడు అలవాటు పడతారు. అప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు. ఎప్పుడైనా మీరు ఒక వారం 2 వారాలు ప్రార్థన అనుకోండి, 3వ వారంలో పోదాం అనుకుంటే ఏం పోదాంలే అనిపిస్తుంది. నిజంగా అట్లా ఉంటుంది. మన ఆదివారం మనం రాలేదు, ఈ ఆదివారం రావడానికి మనకి అంత తంటాలు పడ్డాం మనకి తెలుసు. ఒక్కొక్కరు ఎన్ని ఇబ్బందులు పడ్డాం మనకి తెలుసు. ఏం పోదాంలే, వాన వచ్చే తట్టుందేమో, మబ్బులు వేసిందేమో, అడిగి పోయేలోపు మధ్యలో వత్తదేమో, ఎన్ని డౌట్లు జరుగుతుంది. ఎవరికైనా డౌట్ ఉందా? అడిగిపోతే దేవుడే చూసుకుంటాను ఆలోచన ఉందా? ఏం డౌట్లో, ఏది ఆలోచనలో, ఎన్ని ఆలోచనల మధ్యలో మనం బయటకు రావాలంటే తెలుసా, చిన్న అవకాశం ఇస్తే ఇల్లు మొత్తాన్ని దోసుకుంటాడు వాడు. అంతే, చిన్న అవకాశం ఇచ్చి లోపలికి రమ్మంటే మొత్తం దోచేసుకుంటాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, లోకంలో మనుషులందరినీ అపవాది ఏం చేశాడు? బంధకాలతో బంధించాడు. ఎలా బంధించాడు? బంధించేటప్పుడు వీళ్ళు చేతులు కట్టుకొని ఉన్నారంటే చేతులు కట్టుకొని లేడు, వాడు వచ్చి కట్టేశాడు. ప్రారంభంలో చూడండి, మనందరి జీవితాలు చెప్తున్నాం చూడండి, ప్రారంభంలో ఎవరు కూడా కావాలని తప్పులు చెయ్యము, కావాలని ఎవరేం చేయలేదమ్మా. నిజంగా చెప్తున్నాను చూడండి, ఎవరము కావాలని తప్పు చేయరు. ఇప్పుడు పచ్చి తాగుబోతులైన, పచ్చి వ్యభిచారులైన, పచ్చి దొంగలైన, పచ్చి క్రూరులైన, నరహంతకులైన కావాలని చేయలా. వాడు ఏమంటాడంటే ఆ పరిస్థితి నన్ను అలా మార్చేసింది అంటాడు. ఆ పరిస్థితి మార్చిందంటే ఆ పరిస్థితి తెప్పించింది ఎవరు? అది వాడుకున్న ఆలోచన. వాడు పరిస్థితిని తెప్పించాడు. ఆ పరిస్థితిలో నేను కూరుకుపోయాను, ఏం చేయాలో అర్థం కాలేదు. నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా బలవంత పెట్టి అయితే తాగేశాను అన్నాడు.
బలవంతం పెట్టయితే తాగేసి. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆ తాగు అనేది మొదట బలవంతంగా సంతోషం కోసం చేసాము, ఇప్పుడు అది తుదకేమైపోయిందంట, వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు తాగుడు లేకపోతే ఉండట్లేదు, ఇప్పుడు ఫోన్ మాట్లాడకపోతే ఉండలేకపోతున్నాడు, ఇప్పుడు ఆ పాపం చేయకపోతే ఉండలేకపోతున్నారు. ఇంట్లో బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉంది, ప్రశాంతంగా అనమాట. అబ్బా నాకు ఇది నచ్చదు, నేను అట్టేవాళ్ళు, ఎందుకంటే బంధించబడ్డాడు. అప్పుడప్పుడు మనం అంటాం ఏ మందు పెట్టిన మందు కాదు అది, మందు అనుకుంటారు మీరు, మందు కాదు అది. ఏంటిది? కట్లతో కట్టేసింది అంతే. మందు అంటారు ఎందుకు మీరు? మళ్ళా అది మందు అనుకుంటారు తప్ప. అసలు మందు అనేది లేనే లేదమ్మా. మందు లేని మళ్ళీ ఎందుకు మాయ మాటలు చెప్తుంటారు? మందు కాదు, అపవాది బంధకాలతో బంధించేసింది. ఆ బంధకాలు తెంచుకుంటే కానీ వాడు బాగుపడ్డు. తెంచుకోవాలంటే సువార్తలు చెప్పాలి. మరి 18 సంవత్సరాల నుంచి అపవాది బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఏమను ఈ కట్ల నుండి విడిపింప తగదా? ఇప్పుడు చాలా మంది కూడా బంధించబడ్డారు. యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 49 అధ్యాయము 24 అనుకుంటా. ఒక మాట చదువుతాను, ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? న్యాయముగా చెరపట్టబడిన వారు విడిపింపబడుదురా. చూడండి, బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవరైనా తీసుకొనగలరా? న్యాయముగా చెరపట్టబడిన వారు విడిపింపబడుదురా. మా 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. బాగా న్యాయముగా చెరపట్టబడిన వారు అంటే పద్ధతిగానే మనం పాడు చేశాడు. మళ్ళా ఇక్కడ ఏమీ అది లేదు, పద్ధతిగానే మనకు నచ్చే మనం పోయాము. ఎవరిని కూడా ఎవరు బలవంతం చేయలే. నేనేమంటాను, ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గరికి వచ్చి చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మందు తాగు అంటే నాకు కొంచెమైనా ఇష్టం ఉంటే తాగుతా, అసలు ఇష్టం లేకపోతే తాగుతామక్క. ఇప్పుడు ప్రార్థనకు లాంటి అప్పుడప్పుడు మిమ్మల్ని ఎవరైనా అంటారు అనుకోండి, మీరు కొంచెమైనా ఇష్టం ఉంటే బలవంతం చేసి వస్తాం, అసలు ఇష్టం లేకపోతే వచ్చేలో పిండి తలిపేసి ఆడవ దిక్కుంటా పక్కన. ఎందుక పక్కన పోయి తలుపుకున్నామంటే నువ్వు వస్తావు అనుకోలేదు, అయ్యనే లేదు అనుకున్నా. ఏందంత ఆలోచించండి. బలవంతుని చేతిలో పడిపోయాడు. ఆ బలవంతుడు మనందరినీ జయించి వాని అధికారం కింద ఉంచుకుంటే వాని అధికారంలో నుంచి ఇప్పుడు విడిపించటానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనము కూడా వానిని జయించాం. జయించిన తర్వాత ఇప్పుడు మన జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వాడు ఎంతమందిని తీసుకొస్తున్నాడు? వాళ్ళు ఎక్కడున్నారు? 7 ఎవరున్నారమ్మా? అమ్మే ఎక్కడున్నారు తెలుసా? నీ ఇంట్లోనే ఉన్నారు. నువ్వు ఆడ ఎతకాల్సిన పనిలే, నీ శత్రువు నీ ఇంట్లోనే ఉన్నారు. ఇటు పక్క ఒకళ్ళు, అటు పక్క ఒకళ్ళు, ఇటు పక్క ఒకళ్ళు, వెనక పక్క ఒకళ్ళు, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, భర్త భార్యల ద్వారా, పిల్లల ద్వారా, అది ద్వారా ప్రార్థన వేచినవా? నవ్వుతున్నా. పల్లె చేసిన ప్రార్థన నా కోసం కూడా చేసి వచ్చినవా? మీరు అనుకుంటారా ప్రేమతో కూడా ఎటకారం ఆడుతున్నారు, మీకు అర్థం కాల. ఎవరు మనం ఎటకారం ఆడిచ్చేది? ఈసారి మనలో భయం వచ్చి పోకుండా ఉందామేమని అపవాది వాళ్ళలో జరబడి మనం వాళ్ళు పాడు చేయకుండా. ఇట్టాటోళ్ళు కాదు, ఇట్టాటోళ్ళ వాళ్ళ తాత ముత్తాతల వేల మంది వచ్చినా నేను పడిపోననేటువంటి ధైర్యం నీకు కావాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. అందుకని చెప్తున్నాను, ఈరోజు లోకం మొత్తము అపవాది బంధకాల్లో పోయింది. వాళ్ళు పాపం ఎంత ప్రయత్నించినా వాళ్ళంతా బయటికి రాలేకపోతున్నారు. పాపం ఏం చేద్దాం, వాళ్ళ కావట్లేదు. జీవితాలు బతుకు లోకములు మనం బతికిన బతుకులు మనకు తెలియదు. అన్ని కష్టాలు ఎంతో, అది నిజంగా ఆ స్థితిలో మనకు అనిపించచ్చు, సంతోషమే ఉండొచ్చు. అదేం సంతోషం అక్క? ఈరోజు అనుకుంటే అనిపిస్తుంది మన జీవితాలు మనకి. నేనే నా బతుకు బతికింది అనిపిస్తుందిగా, నేనే నా జీవితం జీవించింది అనిపిస్తుందిగా. ఒకసారి ఆలోచించాలి మనసు పెట్టి. మరి ఎందుకు ఆలోచించట్లేదంటే వాడు వాడి స్వాధీనములో లేడు. ఇప్పుడు వాడి ఇల్లు ఎవరు దోచుకున్నాడంట? వాడొచ్చి దోచుకొని పోయాడు. ఇప్పుడు అపవాదిని యేసు ప్రభు బంధించి ఆయన స్వాధీనములో ఉన్న మనందరినీ దోచుకుంటుంటే వాడు పక్క నిలబడి చూస్తాడు కానీ ఏమి చేయలేకపోతున్నాడు. మీరు ఎందుకు చేయట్లేదయ్యా? తిడుతున్నాడు కదా, వాది అంటున్నాడు, ఇది అంటున్నాడు, వద్దంటున్నాడు, అది అంటుంటే అంటాడు కానీ వచ్చుకో ఏమైనా చేయగలడా అనే ధైర్యం ఆ నిలబడి ఏం చేస్తాడు? ఇప్పుడు నన్ను కట్టేసారి పెట్టి నా ఇంట్లో దూసుకుంటుంటే ఏం చేస్తాను?
నువ్వు గోర ఎట్టబోతావు, పో నేను చూసుకుంటా, తర్వాత చూస్తా నీ పని, పోయి కేసు పెడితే ఇచ్చేస్తా. వాడు ఏమైనా పట్టించుకుంటాడా? ఎందుకంటే వాడు ఏదంటే వాడు నోటికి కూడా మా తాళం ఎత్తే అప్పుడు, కానీ నోటికి తాళం వేయాలి, ఎందుకులే, అవసరం లేదండి. కాబట్టి ఇప్పుడు అట్టనే అపవాది చేతిలో నుంచి మనము మన దేవుని బిడ్డలను బయటికి విడిపిస్తుంటే వాడు కూడా ఇలాగ కోగుడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. వరకే మనమేం పడుచుకోవద్దు, ఎందుకంటే వాడు మన వాళ్ళు ఏమీ చెయ్యలేడు. అది మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఎప్పుడు చేస్తాడంటే మనము కూడా ఓడిపోయినప్పుడే మనం ఏదైనా చేయాలి. చాలా మంది పాపం అప్పుడప్పుడు మనం ఎంతోమంది ప్రార్థనలు చూస్తున్నాం కదా, ప్రార్థనలో దేవుళ్ళలో ఉన్న వాళ్ళు ఎంతమందిని చూస్తుంటాం. మళ్ళా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పాతమైన పరిస్థితి కంటే ఘోరమైన తప్పులు చేస్తున్నారు మనకు తెలిసినప్పుడు ఎంత బాధ అవుతుందమ్మా. మీరు అనుకుంటారు బాధపడతారు, నేను అనుకుంటాను వీళ్ళు వాక్యం సక్రంగా వినలేదు కనుక వాడు వచ్చి నువ్వు గెలిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకేమని పెద్ద తెలుసు, ఏందమ్మా ఇలా ఉన్నామంటే ప్రార్థన పోయినప్పుడు కానీ దేవుని మాటలు వినపడుతున్నప్పుడు కానీ నాకు కూడా అనిపిస్తుందయ్యా, మేము ఒకప్పుడు ప్రార్థన పోయాను, అప్పుడు ప్రార్థనలో ఉన్నాను, ఇప్పుడు ఏంది నా బ్రతికేలాగుంది, ఎలా బయటికి రావాలన్న నా వల్ల కావటం లేదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను బయటికి రానియటం లేదు అంటుంటారు. అప్పుడప్పుడు కొంతమంది నాతో మాట్లాడతారు, అన్న దేవుని మాటలు వింటున్నామన్నా, ఇదివరకు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉందన్నా, తర్వాత మళ్ళా దరిద్రమైన ఆ పాత సంబంధం మళ్ళా నాకు కలుసుకుందన్నా, ఇప్పుడు నేను బయటికి రావాలన్నా కూడా రానిలేకపోతున్నారు. ఏం చేయాలంటే నీ జీవితం నీ చేతిలో లేదు, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయావు. నిన్ను ఎవరు మార్చలేడు. నిన్ను మార్చగలిగేవాడు, నీ కట్లు విప్పగలిగేవాడు, నీ బ్రతుకును మార్చేవాడు దేవుడే. చేతనైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక్కసారి తెగించి ముందుకు రా అని చెప్తాను నేను. అప్పుడు ఒక్కసారి తెగించి అడుగు ముందుకే చాలు, మళ్ళా నీ బతుకు మొదట ఉన్న దానికంటే గొప్పగా ఉన్నత స్థితిలో నేను నిలబెడతాడు దేవుడు. కానీ అక్కడ మనం ఏదన్నా అనాలంటే మళ్ళీ భయం. మొన్నటిదాకా తప్పు చేసి నువ్వేందే మాకు నీతి చెబుతున్నారు అంటామని. ఊరి చేయని వాళ్ళు ఉన్నారు తప్పుడు, అందరూ చేసిన వాళ్ళు. మళ్ళీ నీతులు చెప్పేది ఏంది? చెప్పేది నేను కాదు, చెప్పేది నువ్వు కాదు, నీ ద్వారా దేవుడు చెప్తున్నా. రాత్రి అదే కదా మీకు చెప్పింది, నేను చెప్తున్నాను అనుకుంటే నాకు అహం వస్తుందని చెప్పాను, దేవుడే చెప్పిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, అప్పుడప్పుడు నాకు కూడా ఈ మధ్య కాలంలో అనిపిస్తుంటది, మళ్ళీ పాత ఆలోచన అంటే ఎప్పుడన్నా అటు పోవాలి ఇటు పోవాలి, ప్రార్థన సమయం వచ్చినప్పుడు అక్కడికి రాండి ఎక్కడికి రాండి అని ఫోన్లు వస్తుంటాయి. నేనేం చెప్తానంటే ప్రార్థన ఎందుకు నేను రాని చెప్తాను. తర్వాత బోధువులు అంటే పోతే భయపడుతున్నామా, ఎమ్మటే బోధువు అంటారు, ఎమ్మటే అసలు వస్తామా? ఆడికి పోయిన తర్వాత వాడు అదేని ఇదేని అప్పుడప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్లు అంటారు, బోధువు రమ్మంటారు, ఆ పెళ్లికి పోతే నువ్వేం చేయొద్దు, వచ్చి పెళ్లి చూసి అమ్మట బోగోడు తినొద్దు అంటారు. ఆడికి పోయిన తర్వాత తిన్నే పని రానిస్తారా? బోగోడు తినకుండా పోతుంటే ఎంత దూరం వచ్చిందని బోధనకుండా పోతే అట్ట ఓకే తిన్నా అండి, తినిపోతున్నానంటే బోధన్నావు కదా, రేపు ఉదయ కాలం దాకుంటే చీర కట్టుకొని పోతే లేకపోతే ఏమన్నా అనుకుంటారు నలుగురు. ఇప్పుడు ఏమైపోయావు? బంధించబడ్డా. వాడు ఏడుతో బంధించాను నిన్ను, మాటలతో బంధించు. నీకు అర్థం కాదా? ఈ కట్లలో మనం బయటికి రావాలంటే వాళ్ళు ఏమని అనుకుంటారు, ఏమనుకోరు. 24 రోజులు కాపీకి ఇచ్చుకుంటారు, తర్వాత మళ్ళా ఓకేలే మనవలే అనుకుంటారు. కాబట్టి ఈరోజు మీ అందరికి నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, బలవంతుణ్ణి బంధిస్తేనే వాడు ఇల్లు దోచుకోవడం కుదురుతుంది. కాబట్టి మనము కూడా లోకంలో ఉన్న అపవాదిని బంధింస్తేనే ఆ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చేయగలం. బంధించకుండా మనం ఎప్పటికీ చేయలేం. బంధించాలంటే ఏం చేయాలి? మీ ఇళ్లలో ఎప్పుడు మీరు రాత్రింబగళ్ళు చాతనైనంత వరకు ప్రార్థనలో కూర్చోండి. దయచేసి చెప్తున్నా, చాతనైనంత వరకు ప్రార్థన చేయండి. ఖాళీ టైం దొరికినంత వరకు ప్రార్థన చేయండి. చదువు వస్తే బైబిల్ చదవండి ఎక్కువ సమయం. అంతకు మించి మీరు ఏం పట్టించుకోవద్దు. ఎక్కువ వీలు పడినప్పుడు స్వార్థ చేయండి. నేను మీకు చాలాసార్లు చెప్తాను, మీకు టైం పాస్ కాకపోతే మీ అక్కల దగ్గరికి వెళ్ళండి, మీ సహోదరుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం చెప్పుకోండి. ఇద్దరు కలిసి చెప్పుకోండి, ఇద్దరు అది వాక్యమే చెప్పుకుంటుంటారు. అది నేను ఎందుకు చెప్తానంటే, వాడు ఏదో రూపాన్ని మన దగ్గరకు వచ్చి పాడు చేస్తాడు. ఏ రూపాన్ని అని రావచ్చు. మన స్నేహితురాలు ఉంటారు, మన స్నేహితుడు ఉంటాడు, వాడు ప్రార్థనకు రానాడు, మనం ప్రార్థనకు పోయాలి. ప్రార్థన నుంచి ఇంటికి పోయి బైబుల్ లోపల పెడతామో లేదో కటక్కుని వస్తాడు. ఏందమ్మా ఇప్పుడు దాకా ఉన్నావు కదా, రా బయటికి రా కూర్చుందిరా, నీతోటి ప్రార్థన తీసుకురండి, చేతనైతే వాళ్ళని చూద్దాం. వాళ్ళ చోటు మరి మీరు ఎందుకు కూర్చుంటారు నాకు అర్థం కాదు. ఒక్క పూట ప్రార్థన తీసుకురండి, వాళ్ళని చూద్దాం మీ చేతనైతే. మరి మీతో ప్రార్థన కూడా మీరు వాళ్ళ దగ్గర కూర్చొని, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళ ఎకిలి మాటలు, వాళ్ళ ఎకిలి వ్యవహారాలు, వాళ్ళ ఎకిలి చేష్టలు, వాళ్ళ పనికి మాలిన తత్వాలు మనకు అట్టుకుంటాయిగా. ఇప్పుడు ఆడ కూర్చున్నప్పుడు వాళ్ళు రంగు మన మీద చదువుతారు, మనం కూడా చదువుతాం. వాళ్ళు మనతో ఎకిలి మాటలు నవ్వులు ఆటలు అంటారు, మనం వాళ్ళని అంటుంటాం. ఏంది ఇలా తయారైపోయారంటే, నేనేం చేశాను, వాళ్ళు ముందు చేశారు కదా అంటే నువ్వు ముందు చేయలేదా? వాళ్ళు నేను చేసి నిన్ను అలా ప్రేరేపించా.
తెలుసో తెలియదు వాళ్ళు చేసి మనం అలా ప్రేరేపిస్తుంటారు. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు మన కొన్నిసార్లు ఈ వివాహాలు అవి జరుగుతున్నప్పుడు మన కళ్ళ ముందే వచ్చి పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటారు. మనం ఎందుకు చూడాలి? ఇంట్లో పడుకోండి, మనం వాళ్ళని కొడతారా? వాడు వచ్చి చేసినప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు ఉంటారు, ఏం చేస్తాను ఇంట్లో, ఎప్పుడు ఇంట్లో ఉంటా, బయటికి రా అని పిలుస్తారు. అబ్బా ఎంత మంచి స్నేహితులు వాళ్ళు, ఏం మంచి పని చేయడానికి బయటకు రామని పిలిచేది. ఏదైనా పనికి పోయేటప్పుడు మాత్రము వద్దులే, ఇద్దరం పోతే డబ్బులు చెవిట్రా పంచుకొని నేను ఒక్కదానే పోతాను, పిలవకుండా పోతాను, అట్లా పనికి మన పనుకురా, బయటికి రా చూద్దాం. నువ్వేం చూస్తే తప్పేముంది? వాడు అలవాటు పడ్డాడు, నువ్వు దేవుళ్ళో ఉన్నోడివి. ఈ రోజు అలవాటు పడ్డావంటే పులిచిన పిండి కొంచెమైనా పిండి మొత్తం పులేసేది. మన ఇంట్లోకి వస్తారు, మన టీవీ కాడికి వస్తారు, ఒక అరగంట ఆ సీరియల్ పెట్టమంటాడు. మనం ఏమంటాం, నేను చూడండి, నువ్వు చూడకపోతే నాకు పెట్టమంటాడు. ఆడ పెట్టి మనం లోపల కూర్చుంటే, నేను ఇంట్లోకి వచ్చింది నువ్వు వంటరూంలో కూర్చున్నావు, కూర్చుందిరా అమ్మ, నేను చూడనట్టు చూడొద్దురా, నాకెళ్ళి తిరిగి పండుకుందిరా, ఆడ కూకున్నాం తీరకుండా మామూలు వాళ్ళు అనుకున్నావా? 7 దెయ్యాలి, 1, 2 కాదు, 7 వచ్చి నీ చుట్టూ పక్కన వచ్చి కూర్చున్నాయి మన దగ్గర. మనం వద్దన్నా కూడా మాట్లాడతారు మనతోటి, మనం తిట్టినా మాట్లాడతాం, మనం వద్దన్నా మాట్లాడతాం. అంత మంచి వాళ్ళు అయితే మనతోటి ఒక్క పూట రమ్మని ప్రార్థన చూద్దాం, ఒక్క గంట రమ్మని మనతోటి ప్రార్థనకు అతరా అక్క, ప్రార్థన కాడికి రాక ఏం కాదు, వారు కూర్చొని వద్దు రమ్మంటే అమ్మో మాకు అసలు కుదరదు, మా వాళ్ళు ఒప్పుకోరు అసలు. మరి ఇవన్నీ పనులు చేయడానికి ఒప్పుకుంటారా? ఇది చేయడానికి ఒప్పుకుంటారా? అసలు అర్థమైందా లోకానికి? ఏమన్నా కొంచెమైనా ఆలోచన అర్థమైందా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, బలవంతులైన వాళ్ళను బంధించేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి బలహీనతలు కొన్ని ఉన్నాయి, వాటిని బంధించకపోతే మన ఇంట్లో వచ్చి మన సరుకు అంతా తీసుకుపోతారు. మన సామాన్ అంటే ఏంది? మన హృదయంలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి మంచిని తీసుకెళ్లి చెడ్డ వాటిని తెచ్చి లోపల పెడతారు. బౌతు మాటలు, అబద్ధాలు, దొంగతనాలు, తిట్టులు, పాపములు ఇవన్నీ తీసుకొచ్చి మనలో పెడతారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఇదివరకు ఎప్పుడన్నా శనుగు మాట్లాడడం, అసలు శనుగు కూడా మాట్లాడడం. ఈ మధ్య కొత్త మాట్లాడుతుందంటే అదేం తప్పయ్యా, నాకు అర్థమవుద్దు. ఎవరో వచ్చి లోపల పెట్టిపోయిండ్రు, ఇది మాత్రం వాళ్ళని ఆడిస్తుంటది. ఒక్క సామాను పెట్టిన వచ్చినాడు, రోజు ఒకటి పెట్టారేమో, రోజు వస్తాడు, అలవాటు పడతాడు, రోజు ఒక సామాను పెడతాడు, పోతాడు. అదంతా పాత కొంప అంతా మళ్ళా ఏమవుద్ది, కొత్త కొంప మళ్ళీ పాత కొంప అయిపోద్ది, బూజు పడిపోద్ది. పోతా ఏందక్క ప్రార్థనకు రాలేదక్క, ఈ వారం రావక్కంటే, నీకేం పని ఉందమ్మా, నీ ఇంట్లో నిన్ను ఊరేమంటారు, నన్ను ఎంతమంది అంటారు, మరి అంతమంది వచ్చినప్పుడు నన్నరా, నన్ను ఎంతమంది అంటారు, మరి అంతమంది వచ్చినప్పుడు ఎందుకన్నా వాళ్ళు? నీకు తెలియకుండానే నీ ఇంటిని వాడు దోచుకున్నాడని వాళ్ళకి చెప్పండి. మీరు రేపు నీ ఇల్లు దోచుకున్నారు, నీతో డేంజర్ అమ్మా, నువ్వు కూడా మమ్మల్ని పాడు చేస్తామని చెప్పండి. ఇప్పుడు ఈ లోకాన్ని దోచుకున్నాం, మనం దోచుకోవడానికి వెళ్తున్నాం లోకాన్ని, కానీ మనం దోచుకోవడానికి వాడొస్తున్నాం. యుద్ధాలు బలి ఉంది కదా. మనమేమో ఏళ్ళని మార్చడానికి వెళ్తుంటే వాడేమో మనమని మార్చడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఎవడు బలవంతుడు, ఎవడు బలహీనుడు? ఆమేన్. ఏందమ్మా? ఎవరు గెలుస్తారు? బలవంతుడు. నీ కాడ బలం ఉంటే నువ్వు గెలుస్తావు, నీ కాడ బలం లేకపోతే ఓడిపోయిన వాళ్ళము ఏమో వాళ్ళ కింద. గొలియాత్ అన్నాడుగా, మీలో ఎవడైనా వచ్చి నన్ను గెలుచుకుంటే మేమందరము నీకు బానిసలు అవుతామని. కానీ గెలుచుకోలేకపోయారు. మాలో ఎవరైనా నేను ఓడిపోతే మేమందరము నీకు బానిసలు అవుతామన్నారు. ఇప్పుడు దావీదు వచ్చాడు, గొలియాతును ఓడగొట్టాడు, వీళ్ళందరూ వాళ్ళకి బానిసలయ్యారు. ఇప్పుడు మనము కూడా యుద్ధం జరిగేది ఇద్దరి మధ్య, నీ మధ్య, అపవాది మధ్య. కానీ వీళ్ళందరూ వాడుకుంటున్నటువంటి ఏమంటారు వాటిని? అస్త్రాలు అంటారు. నాకు చెప్పారు కదా, వాడు బాణములు. ఈ బాణాలు ఒక బాణం మన మీద వేస్తున్నాడు, ఏ బాణానికి పడిపోతామో ఎప్పుడు ఏం లేదు, ఒక బాణం వచ్చి పడిపోద్ది. అప్పుడప్పుడు కోపం వస్తుంటది. పాపం మీకు ఎన్నిసార్లు చెప్తాను నేను, ఎందుకు కోపం వస్తుంది అర్థం కాదు నాకు. అసహించుకొని మాట్లాడుతుంటారు. అమ్మాయి కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఏదైనా కోపదప్పంగా మాట్లాడినప్పుడు అంటే ఎందుకు కోపం వస్తుందంటే, ఎందుకు అలా వస్తుంది నాకు అర్థం కాల. మీకు అర్థం కాల. కొంచెంతో ప్రారంభమయ్యి చివరికి నాశనానికి తీసుకెళ్ళొద్ది. ఎక్కడ నుంచి ప్రారంభించావో మళ్ళా అక్కడికే పోతాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే నువ్వు బలవంతుడివా, బలహీనుడివా? బలవంతుడివైతే వాడిని గెలుస్తావు, బలహీనుడివైతే వాడి చేతిలో ఓడిపోతావు. మరి నేను గెలిచి వచ్చామంటే ఇంతకుముందు మనం గెలిచి రాలా, మనములు ప్రభు గెలిపించి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన మనకు ఆధారంగా ఉన్నాడు. నేనున్నాను, మీరు పోయి యుద్ధం చేయమంటున్నాడు. ఎప్పుడు ఆయన మనతో ఉంటాడా? మనం ముందుండి ఆయన అనుకుని మన చేత యుద్ధం చేపిస్తాడు. దావీదుని పంపించాడు, దావీదునికి ఆయన ఉన్నాడు. రోజు మనం కూడా చేసాం యుద్ధం. వస్తుంది మనము, కానీ పని జరిగించింది దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాప మా అక్క కూడా రొట్టె చేసినట్టు, అక్క కరెంట్ లేదు అక్క, ప్రార్థన చేసుకుని వద్దాం అంతే. కానీ ఇక్కడ కడుగు పెట్టేదా కరెంట్ రాలేదు. జరిగించింది ఆయన. ఒకవేళ రాకపోయినా కూడా ఆయన చిత్తమే.
ఏది జరిగినా దేవుని సువార్త మాత్రమే. ఈ రోజు ఇక్కడ వాక్యం అందాలని ఆయన అనుకున్నాడు, జరిగించాడు. మనం ఇంటికాడ నుంచి నిర్ణయం తీసుకున్నాం, వచ్చాం. పాప మా అమ్మ కూడా ఫోన్ చేసింది, అయ్యా బురద ఉందయ్యా, అక్కోళ్ళు అందరూ వస్తారో లేడుకోకుంటారు పాప అని బాధపడింది. అన్న అమ్మ నిలబడి అని ప్రార్థన చేసి వస్తాము. ఎందుకంటే ఆల్రెడీ కొనకొండ దాటి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంది మళ్ళీ. కానీ ఈ పని ఈ రోజు జరగాలని ఆయన చిత్తము. కాబట్టి ఏదేం జరిగినా దేవుని చిత్తమే జరిగింది కనుక ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, 7గురిని ఎంట పెట్టుకొని వచ్చాడు ఇప్పుడు మన దగ్గరికి. ప్రతి ఒక్కరి చుట్టూ ఎంతమంది ఉన్నారు? 7. అది గుర్తుపెట్టుకోండి. 7,000 మంది ఉన్నారు మన చుట్టూ. వాళ్ళు మనల్ని ఎట్టయినా పాడు చేయాలని చూస్తున్నారు. ఏం చేయాలంటే ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను అనుకోండి, నన్ను ఇప్పుడు మా అమ్మ మా నాన్న ప్రార్థనకు వెళ్ళొద్దురు అని ఇప్పుడు అనరు. ఎందుకంటారంటే వాళ్ళు ఏమనుకున్నారు ఎంత చెప్పినా ఈడిండు అని వదిలేద్దామంటారు. ఎందుకు వదిలేశారు? మనం అనుకుంటాము, చాలా మంది అంటారు నేను వదిలేసాను అంటారు. వదిలేసాను అన్నారంటే వదిలేశారనే వదిలేయాలి. మరి ఎందుకు, ఏమైనా అర్థం చెప్పు. గెలవలేక ఓడిపోయిన వాళ్ళు ఏం చెబుతారు, నేనే బాలా కొట్లాడుకు అంతా నాకెంత ఆఫ్టర్ ఆడు, నేనే బాలా అంటే నువ్వు బాగాలేదని ఎవరు చెప్పారు? గెలవలేనప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఒక సాకులు చెప్తుంటాడు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చాలా మందిని వాళ్ళు గెలవలేక మీ పాదాల కింద పడిపోయి వదిలేసామని చెప్పుకుంటారు బయట. నాకు నీకు సంబంధం వదిలేసాను, నీ బుద్ధి పుట్టినట్టుండి అంటారు. బుద్ధి పుట్టినట్టు బట్టి మనం చెడు పనులు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం. బుద్ధి పెట్టినట్టు లేదు కదా. ఇప్పుడు బుద్ధి పెట్టినట్టు ఎందుకు అంటున్నారంటే వాడు ఎట్టాగైనా మనల్ని పడగొట్టాలి. మనం అంత మామూలు వాళ్ళం. మన దగ్గర ఉన్న బాణాలు మామూలు కాదు. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు, వీటితో వాడిని ఓడించడానికి దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఇప్పుడు మనం గెలిచాం, చాలా మందిని బయటికి తీసుకురావటానికి ఇప్పుడు ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో దేవుడు ఇలాంటి అవకాశం కలిగించాడు. కాబట్టి ఈ ప్రాంతంలో అనేక మంది వాని బంధకాల్లో నుంచి బయటకు వచ్చి దేవుని రాజ్యానికి వారసులు అవురుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన